మాదిగల అభివృద్ధికి ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధించామని, దానితో పాటు మాదిగలు, మాదిగ ఉపకులాల సంక్షేమ ఫలాల కోసం మరో పోరాటానికి ఏపీ ఎంఆర్పీఎస్ నాంది పలుకుతుంది. మాదిగ సోదరులు సహకరించాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు తెలిపారు. బుధవారం నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పార్లపాటి హరిప్రసాద్ అధ్యక్షతన ఏపీ ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ద్వారా 59 ఉపకులాలకు మేలు జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ ఫలాల ద్వారా అభివృద్ధికి చెందడం జరుగుతుందన్నారు. మాదిగలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఏపీ ఎంఆర్పీఎస్ కృషి చేస్తుందన్నారు. మాదిగ ఉపకులాల అభివృద్ధికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కమిటీలు వేసి మాదిగలను చైతన్యం చేస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ కృషితో ఈరోజు కార్యకర్తల సమావేశం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ పోరాటం, యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రాఘవేంద్ర, వేగురు విజయ్, అంబేద్కర్, జానమల్లి కాదరవలి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండాపురం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి కొండాపురం కస్తూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఏపీ ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి నెల్లూరు జిల్లా కమిటీ అధ్యక్షుడు హరిప్రసాద్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఏపీ ఎంఆర్పీఎస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దాదాపు 15 ఏళ్ళుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఈ రాష్ట్రంలో అలుపెరిగినటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఉద్యమానికి నాంది పలికినటువంటి ఏపీ ఎంఆర్పీఎస్ కమిటీ అయితే 30 ఏళ్ల దండోరా ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగ ఉపకులాలతో పాటు ఎస్సీలో ఉన్న 59 కులాలకు జనాభా దామాషా ప్రకారం సమన్వయం జరుగుతున్నటువంటి ఒక డిమాండ్తో 30 ఏళ్ళు చేసినటువంటి పోరాటానికి ఈరోజు వర్గీకరణ ఫలాలు అందే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి వర్గీకరణ చేసినటువంటి సుప్రీంకోర్టుకి మద్దతుగా తెలిపినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. వర్గీకరణ జరిగితే మాదిగలు సమాన అవకాశాలతో ఉద్యోగాలతో ముందుకెళ్తా ఉన్నటువంటి సాధంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేసినటువంటి పోరాటంలో ఎంతోమంది మాదిగ బిడ్డల యొక్క త్యాగాలు, ప్రతిఫలాలు, వాళ్ళు చేసినటువంటి కష్టాల ద్వారా ఈరోజు వర్గీకరణ సాధించాం. వర్గీకరణ కోసం దాదాపు 15 మందికి పైగా మాదిగ బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వర్గీకరణ సాధన కోసం లాయర్ల దగ్గర నుంచి గల్లీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ 30 ఏళ్ల పాటు పోరాటాలు చేసి మహిళలు, విద్యార్థులు ఎందరో మాదిగ బిడ్డలు చేసినటువంటి త్యాగాలతో ఈ పోరాటానికి సపోర్ట్ చేస్తూ మద్దతు తెలిపినటువంటి రాజకీయ పార్టీలు కానీ అనేక కులాల ప్రాతినిధ్యం వహించినటువంటి కులాలకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వర్గీకరణ ద్వారా 30 ఏళ్ల పోరాటంలో వర్గీకరణ సాధిస్తే వర్గీకరణతో పాటు మిగిలిన 99% మాదిగ ఉపకులాలకు రావాల్సినటువంటి సంక్షేమ ఫలాల కోసం ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరో పోరాటానికి ఏపీ ఎంఆర్పీఎస్ నాంది పలుకుతున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణ. నా పేరు హరిప్రసాద్ మాదిగ. నేను ఏపీ ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఉంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, గతంలో మాదిగలంటే అసలు ఎవరో ఊరి చివర నెట్టిబడేటువంటి కులాలలో అనగారికంగా దళితులుగా మమ్మల్ని సమాజాన్ని దూరంగా పెట్టడం జరిగింది. అటువంటి కోణంలో మేము మాదిగా అని చెప్పుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్ని మెడొంచి వర్గీకరణను సాధించుకునే విధంగా ఈరోజు మాదిగలు గట్టిగా దృఢంగా తయారయ్యారు. ఈ 30 సంవత్సరాలుగా ఈ యొక్క వర్గీకరణ సాధించుకోవడంలో ప్రతి ఒక్క మాదిగ బిడ్డ వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క శ్రమ ఉంది. ఈ 30 సంవత్సరాల క్రమంలో వాళ్ళు ఆర్థికంగా గాను, చదువుకో దూరంగా ఉండడం కానీ ఎన్నో బాధలు పడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఇక మీదట ఆ యొక్క కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలని ఆర్థికంగా ముందుకు తీసుకునే విధానంలో
మా యొక్క ఏపీఎంఆర్పిఎస్ ఒక దృఢమైనటువంటి కమిటీ నిర్మాణం చేసుకొని వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వాళ్ళకి అందించే విధంగా రాబోయే రోజుల్లో ఏపీఎంఆర్పిఎస్ పనిచేయబోతుందని నేను మీడియా పూర్వకంగా తెలియజేసుకుని సెలవు.